నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు మరియు ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం వరంగల్ జిల్లా నుంచి వీణావాణి గారు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి వీణావాణి గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఏమున్నాయి? వాటి వివరాలు తెలియజేయండి. వరంగల్ జిల్లాలో ఈ నెలలో రాజకీయంగా ప్రాధాన్యతను చోటు చేసుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కొనసాగుతుంది. అలాగే రాజకీయంగాను ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వరంగల్ జిల్లాలో మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసుల విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రూర్బన్ స్కీమ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా వరంగల్ జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనుల విషయంలో అధికారులు సత్వరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లాలో కరోనా కేసుల నమోదు, అక్కడ పరిస్థితిని వివరించండి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో వరంగల్ జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వేగంగా విస్తరిస్తున్నటువంటి కరోనా కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి క్రమంలో వరంగల్ MGM ఆసుపత్రిలో వైద్యులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. భూపాలపల్లి నుండి వచ్చినటువంటి ఒక మహిళకు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వరంగల్ MGM సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ దిశానిర్దేశం చేశారు. 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసిన అధికారులు 70కి పైగా కోవిడ్ వెంటిలేటర్లను కూడా అందుబాటులో ఉంచారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. రాజకీయంగా వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల నుంచో వివరించండి. రాజకీయంగా వరంగల్ జిల్లాలో ఈ నెలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొండా సురేఖ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలను స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి KR నాగరాజు బాధ్యతలను చేపట్టి పరిపాలన మొదలుపెట్టారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వరంగల్ జిల్లాలో ఎలా సాగుతోంది? ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది? కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి ప్రజలందరికీ తెలియజేయడం కోసం, సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎన్రోల్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వరంగల్ జిల్లాలో జోరుగా కొనసాగుతుంది. ఈ యాత్ర వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లిలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ జాయింట్ సెక్రటరీ హేనా ఉస్మాన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం పర్వతగిరి మండలంలో కొనసాగుతుంది. ఈ యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. కేంద్రం ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించుకోవడం మాత్రమే కాకుండా వివిధ పథకాలకు లబ్ధిదారులు ఎన్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లాలో రూర్బన్ స్కీమ్ పనుల పురోగతి ఎలా ఉంది? ఆ వివరాలు వివరించండి. వరంగల్ జిల్లాలో రూర్బన్ స్కీమ్ జిల్లాలోని పర్వతగిరి క్లస్టర్ లో కొనసాగుతుంది. పర్వతగిరి క్లస్టర్ లో 30 కోట్ల రూపాయలతో 95 పనులు చేపట్టారు. 3,92 లక్షల వ్యయంతో 26 అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 35 అభివృద్ధి పనులు వివిధ పురోగతి దశల్లో ఉన్నాయి. అయితే ఇంకా 34 పనులు చేపట్టాల్సి ఉంది. ఇటీవల రూర్బన్ స్కీమ్ పనుల పురోగతి పైన చేపట్టిన సమీక్షా సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లా కలెక్టర్ ఈ రూర్బన్ స్కీమ్ లో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో చెత్త బయో మైనింగ్ నిర్వహణ ఎలా జరుగుతోంది? గ్రేటర్ వరంగల్ పరిధిలో రాంపూర్ లోని డంపింగ్ యార్డ్ లో బయోమైనింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. డంప్ యార్డ్ లో 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వ ఉండగా ఇప్పటి వరకు 1,50,000 మెట్రిక్ టన్నుల చెత్త బయోమైనింగ్ ద్వారా నిర్వీర్యం చేయడం జరిగింది. సుమారు 50% చెత్తను బయోమైనింగ్ చేయగా మిగిలిన సుమారు 1,50,000 మెట్రిక్ టన్నుల చెత్తను వచ్చే జనవరి చివరి నాటికి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలని, పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించడంతో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసెసింగ్ జరుగుతుందని, షిఫ్ట్ల వారీగా యంత్రాలను, మెటీరియల్ ను కూడా పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని సకాలంలో చేరుకోవాలన్న లక్ష్యంతో బల్దియా అధికారులు ఉన్నారు. బయోమైనింగ్ తర్వాత వెలువడిన అంత్య ఉత్పన్నాలను RTF లను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపడంతో పాటు వ్యవసాయ శాఖ ద్వారా రైతుల్లో చైతన్యం కల్పించి పొలాల్లో ఎరువుగా ఉపయోగించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఇదండి వరంగల్ జిల్లా నుంచి వీణావాణి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.